బ్రో ఏంటి ఫుల్ గా ఆకలిస్తుంది మరి దానికి నన్ను ఏం చేయమంటావురా? చికెన్ ఉండొచ్చుగా బ్రో. ఇప్పుడు చికెన్ ఉండాలంటావు? అవును బ్రో. లెట్స్ మేక్ డిలిషియస్ చికెన్. ఇక మొదలెడదామా? 2 ఆనియన్స్ కరకర కోసేసుకొని ఇక మనం తెచ్చుకున్న చికెన్ ని బాండీలో వేసుకొని వాటర్ వేసేసి బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ముక్కలకి వాటర్ లేకుండా ఒక ప్లేట్ లో తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నెక్స్ట్ ఏముంటది ఎర్రటి ఘాటు కారం వేసేసుకుందాం. మనకి ఎంత కావాలో అంత వేసేసి అన్ని వేసిన తర్వాత అన్ని కలిసేటట్టుగా మంచిగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేద్దాం. ఇక చూడండి తాలింపులోకి ఒక 4 మిరపకాయలు అయితే కట్ చేసుకుందాం. ఇక స్టవ్ వెలిగి బ్రో తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ తక్కువ వేసుకుందాం ఎందుకంటే రోజులు బాలే. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. కట్ చేసిన మిరపకాయలు వేసేసుకుందాం. కొద్దిగా స్పూన్ ఆడించి ఒక్క రెమ్మ కరివేపాకు, కొద్దిగా అల్లం పేస్ట్, ఇక కొద్దిగా కలుపుకొని చిటికెట్ పసుపు వేసుకొని కలిపేసుకుందాం. 5 నిమిషాలు పక్కకు పెట్టినాం చూడండి. ఆ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఎలా తయారయ్యాయి చూడండి ఒకసారి. బ్రో ఎప్పుడు రెడీ అవుతుంది చికెన్? ఉండరా బాబు ఉండరా, రా నువ్వే కూసో పొయ్యి మీద. మంచి ఎర్రగా ఉన్న టమాటాలు కట్ చేసుకొని కర్రీలో వేసేసుకుందాం. ఇక మూత పెట్టి ఇంత మసాలా వేసేసుకుంటే కర్రీనే ఖతం. ఫస్ట్ నేను తింటా బ్రో. లేదు ఫస్ట్ నేనే తింటా అంటే కొట్టేటట్టున్నావు కదరా బాబు. సరే ఫస్ట్ నువ్వే తిను గానీ టేస్ట్ ఎట్లుందో చెప్పు. సూపర్.